ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వారు, నన్ను ఆహ్వానించినటువంటి వారికి, ఇక్కడికి చేసినటువంటి మీ అందరూ ఉండగలిగితే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంత 1:30 వరకే? 1:45 సార్. ఎంత సార్ టైం? 1:30 దాకా చెప్పండి, మళ్ళీ లంచ్ తర్వాత చెప్పండి. ఓకే, కరెక్ట్గా 2 hours టైము సరిపోతుంది. అంటే ఏం మాట్లాడాలని నేను ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఎందుకంటే చాలా టాపిక్స్ మాట్లాడాను. మీలో నుంచి ఎవరైనా సరే పలానా టాపిక్స్ ఏమన్నా మాట్లాడండి సార్ అని వాళ్ళు చెప్పగలిగితే ఆ రకంగా మా ప్రసంగాన్ని ఎవరైనా చెప్పగలరా? వారు ఆల్రెడీ ఒక టాపిక్ ఇచ్చున్నారు, మీరు ఎవరు లేకపోతే వేరే ఒక టాపిక్. ఎవరు చెప్పొద్దు, నేనే చెప్తాను. చెప్పండి సార్, చెప్పగలుగుతారన్నా? సార్, ఇక్కడ ఇందాక సార్ పెద్ద ఆయన చెప్పారు, జనరల్గా మెడిటేషన్లోకి చాలామంది ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాం. అంటే ఒక బాధతో, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా అనారోగ్యంగా కావచ్చు. బట్ ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గిపోతాయి, అసలు మెడిసిన్ వాడకూడదని ఒక ఇల్యూషన్. పత్రి సార్ చెప్పిన ఎగ్జాక్ట్లీ కరెక్టే. ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం సర్వశక్తిదాయని, ధ్యానం సగలిపోకని. ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక యోగిగా మారుతావో, నీకు నువ్వు ఏదైతే మిరాకిల్ చేసుకోగలవో ఆ స్టేజ్లో అది కరెక్టే. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ తరుణంలో ఇందాక సార్ చెప్పారు, నేను కొన్నాళ్ళ పాటు మెడిసిన్ వాడలేదు. అసలు ధ్యానం అనేది రోగాల కోసం చేసేదా, ఆధ్యాత్మిక కోసం చేసేదా? ఈ యొక్క క్లారిటీని ఈరోజు యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కాన్సెప్ట్ బాగుందా? థ్యాంక్ యూ. బాడీకి, మనోమైస్ మెంటల్ బాడీకి రిలేషన్స్ కొద్దిగా క్లారిటీ వస్తుంది. వెరీ గుడ్. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ అండ్ మెంటల్ బాడీ, మూడు కొద్దిగా క్లారిటీ ఇస్తే కొంతమంది దాని మీద సందేహాలు వస్తుంది. వెరీ గుడ్ అండి. మంచి టాపిక్స్ కాబట్టి ఈ టాపిక్స్ని కవర్ చేస్తూ మనం చక్కటి క్లాస్గా దీన్ని చేంజ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో కొత్తగా ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. ఇదే ఫస్ట్ టైం. ఇదే సార్, నేను ఇప్పుడు రాలేదు, వచ్చాను. ఫస్ట్ టైం అమ్మా? ఫస్ట్ టైమా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, వెరీ గుడ్ అమ్మా. ఓకే, ఇప్పుడు మనకి ఇందాక వారు చెప్పంగానే ఈరోజు టాపిక్ నేను డిసైడ్ చేశాను. ప్రారంభ కర్మల గురించి మాట్లాడారు. అంటే అది ఎలా ఉంటుందంటే, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత విశ్వాన్ని ఒక ప్రశ్న వేస్తాం. విశ్వం ఇది చేయాలనుకుంటున్నాను, నాకు దారి చూపు, నాకు మార్గదర్శకత్వం వహించు అని చెప్పి కనుక విశ్వాన్ని ఒకసారి కనుక అడిగితే విశ్వం తప్పనిసరిగా మీకు సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఎటువంటి డౌట్ లేదు, కొంచెం కూడా దాని గురించి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా ఇస్తుంది. నా జీవితంలో ఎన్నో 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 సంఘటనలు జరిగాయి. అది ఈరోజు కూడా జరిగింది. మీ ముందు 5 నిమిషాల క్రితం కూడా జరిగింది. నిజం చెప్తున్నాను. నేను వచ్చినప్పుడు ఏమి మాట్లాడాలి, సామాన్యంగా వచ్చేటప్పుడు 2.5 గంటలు 3 గంటలు 4 గంటలు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలని చెప్పి కాగితం మీద రాసుకొని ఈ తర్వాత ఈ టాపిక్, ఈ తర్వాత ఈ టాపిక్, ఈ తర్వాత టాపిక్ అని చెప్పి రాస్తాను. కానీ నేను ఎప్పుడు ఆ పని చేయను. విశ్వానికి వదిలేస్తాను. విశ్వం వెళుతున్నాను, అక్కడ ఎటువంటి వాళ్ళు ఉంటారో
ఎటువంటి వాళ్ళు నా గురించి ఎటువంటి సబ్జెక్ట్ నా గురించి వినాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేను ఏం చెప్పగలను నీకు తెలుసు. వాళ్ళందరూ ఏమి వినాలనుకుంటున్నారో నీకు తెలుసు. కానీ వాళ్ళని నేను డైరెక్ట్గా చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కాబట్టి నువ్వే చెప్పు, నా చేత నువ్వు ఏమి మాట్లాడదలుచుకుంటున్నావో అని చెప్పి విశ్వానికి ఎప్పటిలాగానే ఒక ప్రశ్న సంధించి వచ్చి నేను ముందు కూర్చున్నాను. ఈవెన్ వీళ్ళందరూ మాట్లాడేదాకా కూడా నేనేం మాట్లాడాలో నాకు తెలియదు. జస్ట్ మెడిటేషన్ కూర్చున్నాను. అయ్యో టైం అయిపోతుంది, నా క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఇంతవరకు నాకు ఏం మాట్లాడాలో ఐడియా కూడా లేదు, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలా ఏం చేయాలా అని చెప్పి నేను వరీ కావట్లేదు. హాయిగా మీ అందరితో పాటు నేను కూడా మెడిటేషన్ చేశాను. అందరూ ఒక్కొక్కళ్ళు మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం మాట్లాడాలో నాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత వారు సెకండ్ టైం నాకు మైక్ ఇవ్వండి సార్ అని అడిగారు. అప్పుడు విశ్వం వారి చేత మాట్లాడించింది. అందుట్లో వారు కూడా సామాన్యులు గారు. వారి పేరుకు ముందే ఉంది ఆచార్య. నా పేరు ముందే ఉంది ఆచార్య. అయితే నాకు ఆచార్య అటువంటిది నా బోధానంద సరస్వతి గురువుగారు 5 సంవత్సరాలు నాకు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ బోధించి 60 ఏళ్లలో నన్ను ఇక ఆశ్రమం నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇండియాకి వెళ్ళి ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేసుకో అని చెప్పి నా 60 ఏట షష్ఠి పూర్తి జరిపి వానప్రస్థ దీక్షను నాకు ఇచ్చి, ఆ వానప్రస్థ దీక్షలో ఆచార్య అని చెప్పి పేరు పెట్టి, ఆ ఆచార్య అనేటటువంటి పదానికి అర్థం కూడా చెప్పి, ఆచార్య అంటే టైటిల్ కాదు, ఆచార్య అంటే ఒక బిరుదు కాదు, నువ్వేమన్నా బిరుదు అనుకొని నువ్వేమన్నా అహం పెంచుకుంటావేమో, ఆచార్య అని చెప్పి నీకు ఇస్తున్నానంటే ఒక పెద్ద బాధ్యత పెట్టి నీకు పంపిస్తున్నా. అది నువ్వు బిరుదు కాదు, ఒక గుది బండ. ఆ బండని ఇప్పుడు ఏదన్నా దున్నపోతులు కానీ ఏదైనా తిరగబడినప్పుడు ఎట్ట పడితే అట్లా వెళ్తా ఉన్న వాడికి ఏమంటారు, వాడికి ఒక బండ కడతారు. ఎందుకంటే వెళ్ళకపోతే పొడుగులు అడ్డం వస్తూ ఉంటుంది, అందుకని పరిగెత్తలేవు అని చెప్పి గుది బండ కడతారు. అట్లాంటి గుదె బండ నీకు నేను మెడలో కట్టి పంపిస్తున్నా, అదే ఆచార్య అని చెప్పి పెట్టి ఇంకొక మాట కూడా చెప్పారు. ఎప్పుడైనా సరే నీ పేరు ఎక్కడ రాసినా కూడా నీ పేరు ముందు ఈ ఆచార్య అనేటటువంటి పదము ఉండి తీరాలి అని చెప్పి కూడా పెట్టారు. ఈ ఆచార్య అనేటటువంటి పదం ఈ పేరు ముందు ఉండి తీరాలి. ఎందుకో తెలుసా? నేను ఇచ్చేటటువంటి బాధ్యతను నీకు అది నిత్యము గుర్తు చేసేటట్టుగా ఉండాలి. ఏంటి ఆచార్య? ఆచార్య అనేటటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మన ఇంగ్లీష్లో మన పత్రిజీ గారు మన అందరినీ ఏమని పిలుస్తారు? మాస్టర్స్ అని పిలుస్తారు. కాబట్టి ఆచార్య అంటే ఏంటంటే మాస్టర్ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం అయితే, ఆచార్య అనేది తెలుగు పదం. అదొకటి, మాస్టర్ చెప్పేవాడు. కానీ ఆచార్య అనేటటువంటికి ఇంకొక గొప్ప పదం ఉంది, అర్థం ఉంది. ఆచరించేటటువంటి వాడు ఆచార్యుడు. ఫస్ట్ది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రేమనగర్లో పాట లేదు ఏంటి? నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందని పెడుతూ ఆ చివరిలో ఒకటి ఉంటుంది, ఏమని? ఎదుటి వారికే చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని చెప్పి పాట. అది ఆచార్యుడికి ఈజీగా ఏముంది చెప్పేసేస్తుంది. కానీ ఆచార్యుడికి ఇంకొక బాధ్యత కూడా ఉంది.
ఎందుకంటే ఏదైతే నువ్వు బయటికి చెబుతున్నావో అది నువ్వు ఆచరిస్తున్నావా లేదా అని తెలుసుకునేటటువంటి బాధ్యత కూడా ఆచార్యుడు. అందుకనే ఎవరైనా సరే హక్కులు బాధ్యతలు అనేటటువంటి రెండు విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇంకొకరికి చెప్పేటటువంటి వాడి యొక్క ఆచార్యుడి యొక్క హక్కు అయితే నువ్వు చెప్పింది ఆచరిస్తున్నావా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఆచార్యుడికి ఉండేటటువంటి బాధ్యత. కాబట్టి ఈ హక్కులను బాధ్యతలను గుర్తు చేసేటటువంటి ఆచార్య అనేటువంటి నామకరణాన్ని నాకు చేసి వెళ్ళు, ఈ గుండె మీద కట్టుకొని నువ్వు వెళ్ళిపో, నీ ప్రచారం చేసుకోమని చెప్పి పెడుతూ ఉంటే, కానీ విశ్వం ఇంకా నీకు సమయం కాలేదు, మీ గురువుగారు వెళ్ళమన్నారు కానీ నేను ఇంకా వెళ్ళమంటలేదు, కానీ మీ గురువుగారు చెప్పినట్టు నేను ఇండియా పంపిస్తాను, కానీ ఇంకా టైం ఉంది, నీకు ఇంకొక విషయం గురించి చెప్పిన తర్వాత పంపిస్తానని చెప్పి విశ్వం నాకు చెప్పి గురువుగారు వెళ్ళమనగానే ఉద్యోగానికి రిజైన్ చేశాను, రిటైర్ అయిపోయాను, 1 ఇళ్ళు అమ్మేశాను, మొత్తం వేసి ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే మా అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ మీరు ఫైనల్గా వెళ్ళిపోతున్నారు కదా, మా అమ్మాయికి అప్పుడు పెళ్ళి కాదు, చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, చిన్న అమ్మాయి 35 years, లాయర్, అమెరికాలో బాగా సంపాదించుకుంటుంది, బ్రహ్మాండంగా ఉంది, నా లైఫ్ ఇట్నే బాగుంది, నాకు పెళ్ళి వద్దు ఏమవుతుంది, అమెరికాలో పిల్లలు అందరూ అట్నే ఉంటారు. చెప్పి చేస్తూ ఉంటే, అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకో, నా ప్రయత్నం నేను చేశాను, మేము వెళ్ళిపోతున్నాను, నా గురువు గారు అని చెప్పి నేను ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతుంటే, అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసిన వారికి, అమ్మ నాన్న మీరు ఇండియా వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ మిమ్మల్ని నేను ఎప్పుడు చూస్తానో ఏమో తెలియదు తల్లి, అమ్మ నాకేమో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది లేదా, నానేమో పెళ్లి చేసుకోమంటా ఉంటాడు, నాకేమో డబ్బులు సంపాదించడం ఇదంతా నెలకు ఒక కంట్రీ తిరుగుతూ ఉంటుంది, 12 రోజులు సెలవు పెట్టి, ప్రపంచంలో దాదాపు మోర్ దాన్ ½ కంట్రీస్ తిరిగేసింది ఫ్రెండ్స్ తీసుకొని. మీరు ఇండియా వెళ్ళబోయే ముందు నా దగ్గర ఒక 4 రోజులు గుండిపోండి అమ్మా చాలు, నాకు తర్వాత ఎప్పుడు చూస్తాను అని చెప్పంటే, నా వైఫ్ ఏమండి సాయిని, నేను సాయిబాబా బతికింది కాబట్టి సాయిని అని పేరు పెట్టుకున్నాను, అమ్మాయి పేరు, వచ్చి డాలస్లో ఉండిపోండి అమ్మా నా దగ్గర అని చెప్పంటే, సరే ఓకే అని చెప్పి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి డాలస్ వెళ్ళంగానే మా చదువు ఇల్లు తీసుకొని ముగ్గురు ఉంటున్నాం. ముగ్గురు తర్వాత ఒక 4 రోజులు ఏమో చెవిలో జోరీగలాగా నా భార్య పెళ్లి చేసుకో అని చెప్పి గొడవ చేస్తుంటే, కరెక్ట్గా ఒక 4 రోజులకి అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒప్పుకోను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విశ్వం నాకు ఏది మంచిదో అది చేయటానికి రెడీగా ఉంది. నేను అడిగాను, ఇండియా వెళ్ళాలన్నాను, అది పెట్టుకొని ఇది జరిపిస్తూ ఉన్నాయి. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఇమీడియట్గా నా వైఫ్ ఏం చేసింది, పెద్ద అమ్మాయికి బ్రహ్మాండమైన ఇంట్లో పెళ్లి చేసాం, చిన్న అమ్మాయికి అద్దెంట్లో పెళ్ళేట్టు చేస్తాం, కాబట్టి ఇమ్మీడియట్గా ఇల్లు కొనేద్దాం, ఆ పెద్ద ఇంట్లో చిన్న అమ్మాయికి కూడా పెళ్లి చేద్దాం, అమ్మాయి పెళ్లి చేసుకుంటా ఉంది, ఎందుకంటే సంతోషింది, అమ్మాయి పెళ్లి చేసి ఇండియా అయిపోతే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎందుకంటే నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మాత్రం నాకు దిగులంతా ఈ చిన్న అమ్మాయిదే అని చెప్తే నా జాతి ఇల్లు కొనిచ్చేసి, పెద్ద ఇల్లు కొనిచ్చేసి. అదేంటి అంటే పెళ్ళి కరెక్ట్గా మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోండి, ఆ ఇంట్లో ఒక శ్రీచక్రం పెట్టి ఉన్నటువంటి వాళ్ళ అంతకు ముందున్నటువంటి ఇళ్ళు అమ్మినటువంటి తమిళియన్స్, సౌత్ ఫేసింగ్ ఇళ్ళు, ఆ ఇంట్లో ఆ పలానే ఆఫీస్ రూమ్లో ప్రతిరోజు వాళ్ళ అమ్మాయి కూతురు వాళ్ళ భార్య కలిపి విష్ణు సహస్రనామం చేస్తారట ఆ ఇంట్లో. ఈ అమ్మాయి నాన్న నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మాయిది, అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండేది. కరెక్ట్గా ఆ రూమ్ పైన ఆమె బెడ్రూమ్ తీసుకున్నాం. కరెక్ట్గా రోజు ఉదయం అంటే ఉన్నటువంటి వైబ్రేషన్స్, అంటే ఇక్కడికి రాగానే నాకు పొందినటువంటి ఆ వైబ్రేషన్స్ యొక్క అనుభూతి సంగతి చెప్తున్నాను. ఆ రకంగా చేస్తూ ఉంటే కరెక్ట్గా 4 రోజులకి మమ్మల్ని ఇద్దరిని సాయంత్రం భోజనం చేస్తుంటే, అమ్మా నాన్న మీకు ఒక విషయం చెప్పాలా రండి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని కూర్చోమా, ఏం బాంబు వేస్తుందో అని చెప్పి ఉంటే,
ఏంటమ్మా అంటే, నేను ఒక అబ్బాయిని పరిచయం అయ్యాడు నాకు వర్క్లో. ఒకవైపు సంతోషం, ఒకవైపు భయం. ఎందుకు? ఏ అమెరికా వాడో ఎట్లాంటి వాడిని పట్టుకుందో ఏమే అని చెప్పి భయం. మా సంతోషం తల్లి ఇవన్నీ అడుక్కొని పేరేంటమ్మా అని అడిగాను. పేరుని బట్టి తెలుసుకోవచ్చుగా ఎవరో ఏంటో అని చెప్పి కదా. ఏమంటారు, పేరేంటి తల్లి అంది. అని చెప్పగానే ఏం చెప్పిందో తెలుసా? సప్త ఋషి. సప్త ఋషి. అమ్మాయ్యా అనుకొని గట్టిగా వాటేసుకున్నాను అమ్మాయిని. ఎవరమ్మా సప్త ఋషి అంటే, వెస్ట్ బెంగాల్ బ్రాహ్మిన్స్ అమ్మా నాన్న. ఓ మై గాడ్, మనం కాకపోయినా సరే మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు వ్యక్తి వస్తున్నాడు అంటే, బ్రాహ్మణుడు అంటే నా ఉద్దేశంలో వేదాలకు దగ్గర ఉన్నటువంటి వాటి లెక్క, కులం కాదు చెప్పి సరే అమ్మా రేపు ఉదయాన్నే తీసుకురామ్మా బాబు అతన్ని అని చెప్పి సాయంత్రం వర్క్ అయిపోగా తీసుకురామంటే తీసుకొని వచ్చాను. తీసుకొని వస్తుంటే మమ్మాయి 4 అడుగుల 11 అంగుళాలు మమ్మాయి, ఆయన 6 అడుగుల 3 అంగుళాలు. ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఆయన వస్తుంటే ఒక వెంకటేశ్వర స్వామి మా ఇంట్లోకి వస్తున్నాడా అన్నటువంటి ఫీలింగ్. సరే వచ్చారు, అయిపోయింది. నాన్న నాకు 7 రోజులు పెళ్లి కావాలని అడిగింది. అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, అదే చాలు, 7 రోజులు కాదు 10 రోజులు కావాలంటే చేస్తాను అని చెప్పి 7 రోజులు పెళ్లి చేస్తాం. పెళ్ళి అయిపోయింది. పెళ్లి కాగానే ఇల్లు కొనుక్కున్నారు. పక్కన 4 రోజుల్లో వేరే కాపురం పెట్టేస్తారు, పెద్ద ఇల్లు కొనుక్కొని అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఎందుకుగా అయిపోయింది కదా, అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా, నా ప్లాన్ ఏంటి, ఇండియా వాళ్ళని. నాకు అవన్నీ ఊరికి టెంపరీలు, నాకు మెయిన్గా ఇండియా రావాలి. ఇండియా వచ్చి స్వామి చెప్పినటువంటి నా యొక్క ఆధ్యాత్మిక ప్రచారం చేయాలి అని అప్పుడు అప్పుడు చేస్తుంటే విశ్వం దేనికోసం అయితే వెయిట్ చేస్తుందో చూడండి. నేను మార్నింగ్ రోజు వాకింగ్ చేస్తూ ఉంటే డాలస్లో రవీంద్ర అనేటటువంటి ఒక ఆయన నా ఎదురుగా, నేను ఇట్లా వాకింగ్ చేస్తున్నాను, ఆయన కూడా ఇట్లా వాకింగ్ చేస్తున్నాడు. వస్తూ నా మొహం చూసి, సార్ మీరు తెలుగువాళ్ళా సార్ అన్నాడు. అవునండి తెలుగువాడు. ఏ ఊరంటే గుంటూరు అండి. అంటే మీ తనాలి మా తనాలి అనేదో సినిమాలలాగా తెలుగువారం అని చెప్పాను. అంటే బాగుంది, పరిచయం చేసుకుంటే ఏంటి సార్ అంటే బ్రీఫ్గా నాకు అది చెప్పాను. సరే సార్ ఇండియా వెళ్ళాలి, ఇండియా వెళ్ళి కొంచెం స్పిరిచువల్గా చేయాలనుకుంటున్నాను. గబగబా ఒక 5 నిమిషాల్లో నాకు అది చెప్పిన తర్వాత ఎవరికో వెళ్ళిపోయాం. ఇంటికి రాగానే ఆ రోజు ఆదివారం 1 గంటకు ఫోన్ చేశాడు. సార్ మీరు ఉదయం పరిచయం అయ్యారు కదా, ఫోన్లో ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మీ ఫోన్ ఏంటంటే మీ ఫోన్ ఏంటంటే, సార్ ఈరోజు పలానా ఇంట్లో ఒక లక్ష్మీ గారు అనేటటువంటి వాళ్ళ పొన్నూరే గుంటూరు ఇక్కడ ఇండియాలో. లక్ష్మీ గారు అనేటువంటి ఇంట్లో ధ్యానం జరుగుతుందండి, ఆ ధ్యానానికి వస్తారా అని అడిగాను. ఖాళీగానే ఉంటున్నాను కదా సార్, ఆధ్యాత్మిక కార్యక్రమే కదా వస్తాను అని. వీళ్ళు అక్కడ కూర్చుంటే అక్కడ ఒక ఆయన ఈ ఆనాపానాసతి ధ్యానం ఎలా చేయాలి అని చెప్తున్నాడు. చేతులు ఇట్లా పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇవంతా చెప్తున్నారు. ఇవన్నీ చెప్తుంటే నేను ఆల్రెడీ భగవద్గీత చదువున్నాను మా గురువుగారి యొక్క సమక్షంలో. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ధ్యానం ఎలా చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా శ్రీకృష్ణుడు ధ్యానం ఎలా చేయాలి అని చెప్పి 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ధ్యానం ఎలా చేయాలో శ్రీకృష్ణుడు చెప్పాడో ఆల్మోస్ట్ అదే విధంగా ఈ ధ్యానం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. అప్పుడు ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయాను. నేను ఎన్నో ధ్యానాలు చేశాను, కానీ
నా యొక్క మెయిన్ ఏంటి భగవద్గీతలో ఏం చెప్తే నాకు అదే వేదం, ఎందుకంటే నేను చదువున్నాను కాబట్టి. కానీ భగవద్గీతలో ఏ రకంగా చెప్పారో ఆ రకంగా చెప్పారు. అంతేగాని ఒక లైట్ పెట్టుకోండి, లైట్ని చూస్తూ ఉండండి, భగవద్గీత చెప్పాల. తర్వాత ఇంకేదైనా ఒక పటాన్ని పెట్టుకోండి, పటాన్ వైపు చూడండి, ధ్యానం చేయండి, భగవద్గీత చెప్పాల. కానీ భగవద్గీత ఆనాపానసతి ధ్యానం ఎలా చెయ్యాలో అదే విధంగా చేయమని చెప్పి ఆత్మసంయమన యోగంలో చెప్పబడింది. అప్పుడు ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయా. అబ్బా, ఇన్ని రోజులకి సరైన ధ్యానం దొరికింది, భగవద్గీతలో చేయమన్నట్టుగా ధ్యానం దొరికింది. కాబట్టి భగవద్గీత అందరూ చదువుతారు కానీ అన్నీ చేస్తారు కానీ ధ్యానం ఒక్కడు మాత్రం చేయరు. కానీ వీళ్ళు ధ్యానాన్నే పట్టుకున్నారు, మిగతా భగవద్గీతలంతా కూడా కాకుండా. భగవద్గీతలో చెప్పినటువంటి 2 శ్లోకాల్లో చెప్పబడినటువంటి ఆ ధ్యానాన్ని పట్టుకున్నారు. 699 శ్లోకాల్ని పక్కన పెట్టిన పట్టుకోవాల్సినటువంటి ఆ 2 శ్లోకాలను పట్టుకొని వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఒక్కసారి నేను కూడా గట్టిగా ఆ 2 శ్లోకాలని పట్టుకొని వీళ్ళు చెప్పినట్టుగా కనుక నేను ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి గంట సేపు ధ్యానం చేశాను. ఆ గంట సేపు ధ్యానం చేసి బయటికి వచ్చిన తర్వాత, సార్ ధ్యానం చేసిన తర్వాత అందరూ అనుభవాలు చెప్పుకోవటం అనేది మా ఆనవాయితీ. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు వచ్చినటువంటి అనుభవం ఏమన్నా మాకు చెప్తారా అని చెప్పి నన్ను అడిగాను. బ్రహ్మాండమైనటువంటి అనుభవం వచ్చిందండి, కొంచెం మాతో పంచుకోండి సార్ అని చెప్పారు. ఏమిటి నాకు వచ్చినటువంటి అనుభవం అంటే, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు గరుత్మంతుడు పక్షి వచ్చి కరెక్ట్గా తన యొక్క 2 కాళ్ళను ఇక్కడ పెట్టి తన యొక్క రెక్కలను ఈ రకంగా చేస్తూ ఒకవైపేమో అంటాను, మళ్ళీ కొంతసేపు ఏమో అంటాను. ఇది నాకు జరిగినటువంటి అనుభూతి. ఒక గరుత్మంతుడు పక్షి కరెక్ట్గా నా ముక్కు యొక్క కొన మీద కూర్చొని తన రెక్కలతో నాలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం బయటికి నెట్టేస్తూ నాలోకి రావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీని మొత్తాన్ని నాలోకి రప్పిస్తూ ఈ 1 అవర్ నాలో తెలియకుండా నేను పొంది. కాబట్టి ఇదివరటి కంటే శక్తి కంటే ఇప్పుడు అపారమైనటువంటి శక్తి నాలో వచ్చిందండి అని చెప్పి అద్భుతం సార్ అని చెప్పి అయిపోగానే బయట కిందకు వచ్చిన తర్వాత టీలు తాగుతూ ఉంటాం. అందరం వచ్చి ధ్యానానికి వచ్చిన వాళ్ళందరూ టీలు ఏదో మిక్సర్ పెడతారు. అప్పుడు సార్ ఎవరు సార్ ఈ యొక్క ధ్యానం ఈ గురువుగారు ఎవరు సార్ అని అన్నా. ఎందుకు? నేను అర్జెంటుగా ఈయన్ని చూడాలి, నేను ఏదైనా పట్టుకున్నానంటే ఇక దాన్ని వదలను అనమాట. నాకు ఈయనెవరు ఇంత చెప్పారు కాబట్టి ఈయన నేను అర్జెంటుగా చూడాలండి. ఎవరండి, ఎక్కడుంటారండి ఈయన అని అడిగా. ఇప్పటిదాకా అసలు నాకు పత్రిజీ పేరు కూడా తెలియదు. ఈయన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారండి. ఎక్కడుంటారండి? పేరేడు తెలుగువారండి, హైదరాబాద్ అన్న. ఎక్కడుంటారండి అంటే లేరండి, ఆల్రెడీ బాడీ వికేట్ చేశారు అని చెప్పారు. అప్పుడు బాడీ వికేట్ చేసినా పర్లేదండి, మా గురువు గారి తర్వాత నేను గురువుగా స్వీకరించేసేసి నేను చేస్తున్నాను. ఇంకా అప్పుడు మొదలైన తర్వాత నాకు ఇక అద్భుతమైనటువంటి ధ్యానం దొరికింది, అద్భుతమైనటువంటి ధ్యానం దొరికింది. ఈ ధ్యానం నేను 10 మందికి చెప్పాలి. ఎప్పుడు ఇండియా వెళ్ళి చెప్పాలి అనుకున్నా. కానీ ఇండియా వెళ్ళాలంటే ఏంటి? ఇల్లు అమ్మాలి. ఇల్లు ఇప్పుడే కదా కొంది. ఇల్లు అమ్మాలంటే అంత తొందరగా పడుతుంది, కనీసం 6 నెలల సంవత్సరం పట్టుద్ది కదా. ఇల్లు అమ్మాలంటే అమెరికా అంత ఇమ్మీడియట్గా ఇప్పుడు పెట్టంగానే ఇప్పుడు ఎవరు పోవాలి కదా. ఇది అమ్మితే కదా ఇండియా వెళ్ళేది. కాబట్టి ఇండియా వెళ్ళేది కదా. లేదు ఇప్పుడే ఈ ధ్యాన ప్రచారం మొదలు పెట్టాలి, ఎందుకంటే ఐ లైక్ ఇట్ సో మచ్. ఇప్పుడు ఏం చేశాను తెలుసా? మా ఇంట్లోనే ఒక మెడిటేషన్ సెంటర్ని ఓపెన్ చేశాను. మా ఇంట్లోనే
మా ఇంట్లోనే పెట్టుబడి చేసి ఫ్రెండ్స్ని అందరి దగ్గర కనిపించిన వాడి దగ్గరికి వెళ్ళి ఏ ధ్యానం కొత్త ధ్యానం వచ్చింది రండి పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పి అందరినీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి ఆదివారం మా ఇంట్లోనే పెట్టి సంబోధ్ పిరమిడ్ సొసైటీ అని చెప్పి పేరు పెట్టారు. సంబోధ్ అంటేనేమో నేను నేర్చుకున్న ఆశ్రమం పేరు సంబోధ్ పిరమిడ్ సొసైటీ. మా గురువు గారి పేరు బోధానంద సరస్వతి. ఇది పిరమిడ్ సంబోధ్ పిరమిడ్ సొసైటీ పిఎంసి ఎస్పిఎంసి సంబోధ్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఎస్పిఎంసి. తర్వాత ఎవరు చెప్పారు పిఎంసి ఆయన పేరే అని చెప్పారు. నాకు తెలియదండి. నేను సంబోధ్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నుంచి పేరు పెట్టుకున్నానంటే ఆయన చెప్పారు పిఎంసి అనే దానికి ఒక ఛానలే ఉందండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నాకు తెలియదు బాబు అది ఇది కలిసిపోయిందని చెప్పి ఆ రకంగా చేసేసి ఇక విపరీతంగా క్లాసులు తీసుకుంటూ ఇది చేసుకుంటూ విపరీతంగా చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టుకొని తర్వాత ప్రతిరోజు చేసుకుంటూ ఈ ధ్యానానికి నేను పరిచయం చేయడం జరిగింది. ఇది చేస్తూ అంటే చూడండి ఎందుకు చెప్తున్నానంటే విశ్వం ఏ రకంగా సహకరిస్తుంది. నువ్వు ఇండియా వెళ్ళాలనుకున్నావు, ఇండియా వెళ్ళిన తర్వాత నువ్వు ఏమి చెయ్యాలి అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ భగవద్గీతలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు నీకంటే గొప్పగా చెప్పేటటువంటి వాళ్ళు ఇండియాలో మహా హిమాలయాల్లో పనిచేసిన స్వామీజీలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ముందు నువ్వు వెళ్ళి నేను భగవద్గీత చెప్తాను ఉపనిషత్తులు చెప్తాను అంటే జనం పెద్ద నువ్వు చెప్పాల్సింది వేరే ఉంది అని చెప్పి విశ్వం నా చేత తెప్పించడానికి దీన్ని పరిచయం చేసింది. అప్పుడు వారు రాసినటువంటి తులసీదళం అవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుతూ నేను చేస్తుంటే అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా 5-6 నెలల్లో ఇండియాకి వెళ్తుంటే విశ్వం రెడీ చేస్తుంది నన్ను ఇండియా వెళ్ళటానికి. అప్పుడు విజయసారథి గారు అనేటటువంటి ఆయన విజిట్కి వచ్చాడు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి. గుంటూరులో టొమాటో రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ అబ్బాయి ఫాదర్ ఆయన వచ్చి పరిచయం అయ్యాడు. ఒక మాస్టర్ ఇండియా నుంచి ఏ మాస్టర్ వచ్చినా సరే మేము ఇన్వైట్ చేసి క్లాస్ తీసుకుంటాం. వచ్చి పరిచయం అయింది. ఇప్పుడు ఒట్టిచెరుకు వెళ్ళి గుంటూరు అంటే పరిచయం అయ్యింది. మా ఇంటికి వచ్చారు, భోజనం చేశారు. సార్ ఇండియాకి వస్తే కలవండి సార్ అని చెప్పారు. సార్ అయిపోయిన తర్వాత ఇక ఇండియా వచ్చేసేయాలి అని చెప్పి ఫైనల్గా డిసైడ్ చేసి విజయసారథి గారికి సార్ నేను మీరు ఒట్టిచెరుకురే కదా సార్ నేను గుంటూరులో ఉంటాను నేను వస్తున్నాను సార్ ఇండియా అని చెప్తే నాకు సార్ నాకు కొంచెం మెడిసిన్స్ కావాలి 2 మీరు వచ్చేటప్పుడు కొంచెం తెచ్చి పెడతారా అని అడిగారు. ఓకే సార్ తెచ్చి పెడతాను. సరే ఆ మెడిసిన్ తీసుకొని వచ్చి గుంటూరు రాగానే ఆయన దగ్గరికి వచ్చి సార్ మెడిసిన్స్ తెచ్చాను మీరు వచ్చి తీసుకెళ్తారా అన్న. ఇండియా రావాలని మాత్రం ఉంది, వచ్చి ఏం చేయాలో నాకు తెలియదు, ఎవరిని కలవాలో నాకు తెలియదు, ఎవరు నన్ను పట్టించుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఎవరు పరిచయం లేవు కదా ఈ యొక్క లైన్లో అని చెప్పి ఆయన మెడిసిన్ తీసుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. ఏం సార్ ఎప్పుడు వచ్చారు ఎట్లా వచ్చారు పరిచయం అంతా ఏం సార్ మీ ప్లాన్ ఏంటి ఎన్ని రోజులు ఉంటారు అంటేను ఏమండి నేను ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చానండి పిరమిడ్ మెడిటేషన్ ధ్యాన ప్రచారం కానీ ఎలా చేయాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు, సంకల్పం మాత్రం ధ్యాన ప్రచారం చేయాలండి అని చెప్పారు. ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ ఈరోజు శనివారం కదా, అవును సార్, రేపు ఉదయమే మీ ప్రయాణం ప్రారంభం అన్నాడు. ఏంటి సార్ రేపు ఉదయం అంటే ఏమన్నా తెలుసా, రేపు పౌర్ణమి అండి, కొన్నెపాడు అనేటటువంటి ఊర్లో పౌర్ణమి ధ్యానం జరగబోతుంది, ఆ ధ్యానంలో క్లాస్ తీసుకోమని చెప్పి నన్ను పిలిచారు. నేను కాదు సార్ తీసుకోవాల్సింది మీరు అని చెప్పి నన్ను ఆ ఫస్ట్ క్లాస్లో పరిచయం చేసి ఫస్ట్ క్లాస్ ఇచ్చాను. అక్కడ ప్రారంభమైనటువంటి నా యొక్క ప్రయాణం నేను 3 నెలలు ఉన్నాయి, దాదాపు 3 నెలలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చిత్తూరు, నెల్లూరు, తెలంగాణ మొత్తం 15,000 కిలోమీటర్లు మా సుధాకర్ తిప్పాడు. 15,000 కిలోమీటర్లు తిరిగి 55-60 క్లాసుల్లో నేను చెప్పి ఏప్రిల్ వచ్చేసింది. నాకు ఇంత ఎండల్లో ఉండటం అలవాట్లేదు.
అందుకని ఏప్రిల్ రాగానే మళ్ళీ అక్టోబర్లో వస్తాను విశ్వం, చాలా సహాయం చేశావు, చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఏప్రిల్ 1 ఎండలకు తట్టుకోలేక అమెరికా వెళ్ళిపోయాడు. నా ప్లాన్ ఏంటి, ఎప్పుడు రావాలని, మళ్ళీ అక్టోబర్లో రావాలి, ఎందుకంటే అప్పుడు బాగుంటుంది కదా, వెదర్ అది బాగుంటుంది. మళ్ళీ ఏప్రిల్ దాకా ఉండేదని 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ, అది నా ప్లాన్. ఎందుకంటే ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా బాగుంటుంది, ఏప్రిల్ నుంచి అదిరిపోద్ది, నా వల్లగా తిరగటం. అందుకని అప్పుడు అమెరికాలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి 6 నెలలు అమెరికాలో 6 నెలలు ఇక్కడ అని ప్లాన్కి విశ్వానికి చెప్పి ఏప్రిల్ రాగానే అమెరికా వెళ్ళిపోయాయి. కానీ విశ్వం యొక్క లక్ష్యం ఏంటి, ఇక్కడ ఉండి ధ్యానం ప్రచారం చెయ్యి అని చెప్పి నువ్వు అడిగావు, నేను అన్ని అరేంజ్మెంట్స్ చేశాను, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నువ్వు ఎండలకు భయపడి అమెరికా వస్తావా, ఎండ సాకు పెట్టి అమెరికా వస్తావా? నువ్వు అడిగావు, నువ్వు అడిగిన దానికి నేను అన్నీ రెడీ చేశాను, అందరినీ వినేవాళ్ళని రెడీ చేశాను, తీసుకెళ్ళే మాస్టర్ని చేశాను, తిప్పే డ్రైవర్ని రెడీ చేశాను, అన్నీ రెడీ చేసి పెడితే ఎండలు అని చెప్పి నీకోసం నేను ఎండలు తగ్గించాలా? నిన్ను ఎట్లా ఇండియా మళ్ళీ పంపిస్తారో నాకు తెలుసు అని చెప్పి వెళ్ళి చేస్తూ ఉంటే విశ్వం ఏం చేసింది తెలుసా, నేను మళ్ళీ అక్టోబర్ దాకా రాకూడదు అని చెప్పి నా ప్లాన్. ఒక ఫైన్ మార్నింగ్ ఇండియా నుంచి ఫోన్ కాల్ మా వైఫ్కి, వాళ్ళ అన్నయ్య, అమ్మ సీరియస్, హోమాలోకి వెళ్ళిపోయింది అమ్మ, ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు, మీరు ఇమీడియట్గా రావాలి అని చెప్పి ఫోన్ కాల్. ఏం చేయాలి, ఒకటే కూతురు, ఆమెను గౌరవిస్తుంది, ఆమె కోసమే బతుకుతుంది, నీ కోసమే కోమాలో వెళ్ళిపోతుంది, ప్రాణాలు మాత్రం పోలేదు, కోమాలోకి వెళ్ళిపోయింది అని చెప్పంటే, ఏమండి నేను వెళ్తానండి అని చెప్పి గౌరవ చేస్తాను. నేను వెళ్ళాలా లేదా ఎండలో అది ఇది అని చెప్పాలంటే ఆమె పరిస్థితి చూస్తుంటే బాగా ఇదైపోతుంది. దుర్గా, ఈ టైంలో నిన్ను ఒక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు, నేను కూడా వస్తా. మరి నేను వెళ్ళంగానే, నేను పనిచేసే ఉద్యోగం వాళ్ళేది ఆల్రెడీ చెప్పేసి వచ్చా, నేను వెళ్ళంగానే ఓ మీరు వచ్చారా డాక్టర్ గారు, ఇంకొక ఎటు అక్టోబర్ దాకా ఉంటున్నారు కదా, ఈ అక్టోబర్ దాకా పని చేయండి సార్, మాకు అక్టోబర్ తర్వాత వెళ్ళిపోండి అని మా ఉద్యోగం వాళ్ళు గొడవ. వాడు వస్తూ ఉంటే ఓకే అని చెప్పి మొదలుపెట్టాను. మళ్ళీ డబ్బులు వస్తూ ఉన్నాయి, డాక్టర్లుగా ఉంది, పని చేస్తుంటే వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి డబ్బులు, వచ్చి వస్తూ ఉన్నాయి డబ్బులు. అబ్బా అక్టోబర్ దాకా పనిచేస్తే ఇంకొంచెం 4 డబ్బులు ముళ్ళ పడతాయి, కాబట్టి అక్టోబర్లో ఆ డబ్బులు తీసుకొని అక్కడ వెళ్తాను అనుకుంటే వీళ్ళకి చెప్పేసి ఆ దెబ్బకి మరి ఎట్లా అంటే, నువ్వు దుర్గా ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అక్టోబర్లో పోవాలి, ఇన్ని అవసరమా, వెళ్తున్నా కదా ఇక ఏమో ఇంక అక్కడే ఉంటా అని చెప్పి వర్క్లో వాళ్ళకి చెప్పేశాను, ఆ జాబ్లో, బాబు ఇక నేను రాను, నేను రిటైర్మెంట్ అయిపోతున్నాను, ఇక నాది ఓన్లీ ధ్యాన ప్రచారమే నా జీవిత లక్ష్యం అని చెప్పి ఒక్కసారి చెప్పి వచ్చేటప్పుడు కూడా సామాన్యంగా అమెరికా నుంచి వచ్చేటటువంటి ఏ టికెట్ కొనుక్కుంటారు తెలుసా? ఇప్పుడు ఇండియా నుంచి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏ టికెట్ కొనుక్కుంటారు? రౌండ్ అప్ అండ్ డౌన్ కొనుక్కుంటారు. నేనేం చేశాను తెలుసా? ఓన్లీ అప్పే, డౌన్ లేదు. అంటే ఇప్పుడు నాకు వచ్చిన టికెట్ రావడానికే కొనుక్కుంది, మళ్ళీ పోవటానికి లేదు, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. ఆ విధంగా విశ్వం ఫోన్ చేస్తే ఎప్పుడు వెళ్ళాలి, రేపు ఉదయం వెళ్ళాలి, రేపు ఉదయం వెళ్ళా 10,000 టికెట్, అంతే కదా, రేపు వెళ్ళాలని అడుగుతాడు. కాబట్టి మరి తక్కువ, 1 వేనా, కొంచెం తక్కువ ఇస్తాం అని చెప్పి నా చేత 1 వే టికెట్ కొనిపించి మళ్ళీ తిరిగి చూసే అవకాశం లేకుండా మండు టెండల్లో మళ్ళీ తీసుకొచ్చి గుంటలో పడేస్తాం. చెప్పు వచ్చింది, మేము వచ్చిన దాకా మా అత్తగారు అలానే ఉన్నారు, వచ్చిన తర్వాత అమ్మ నేను వచ్చాను అని చెప్తే కళ్ళు ఇట్లా అంది, కళ్ళెమ్మటలో ఆనంద బాష్పాలు గార్చింది. ఆ పక్కన విశ్వాసనామం పెట్టి ఆ విశ్వాసం జరిగిన రోజుసేపు నేను ధ్యానం చేశాను. ధ్యానం చేసిన కరెక్ట్గా 1 అరగంట సేపు అందరూ చూస్తుండగా నడి ఇంట్లో
అమ్మ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి నేను పలుసు కదా, నేను పట్టుకొని చూస్తూ ఉంటాను కదా, స్ట్రెత్ పెడుతూ ఉంటాను కదా, చూస్తూ 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 ఉండగానే అది ధ్యాన ప్రభావం. ముందు జరగచ్చుగా? నో, కూతురు వచ్చిన దాకా ఉంది. హైదరాబాద్ నుంచి కారులో ఇక్కడికి వచ్చిన దాకా ఉంది. వచ్చిన తర్వాత కూడా హడావుడిగా అమ్మాయి వచ్చింది కదా నేను పోతా అలా అందరం చేసేది కాఫీ టిఫీలు అంతా అయిపోయిన తర్వాత చూసి విష్ణు సహస్రనామం పెట్టి విష్ణు సహస్రనామం జరిగిన దాకా పక్కన పెట్టుకొని కాళ్ళ దగ్గర పెట్టుకొని చూసి పట్టుకొని ధ్యానం చేస్తూ ఆమెమో అటువైపు నేనేమో కాళ్ళ వైపు చూస్తూ చేస్తూ ఉన్నాం. అందరూ చూస్తూ 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 ఉండగానే వెళ్ళిపోయి. ఇది ధ్యానానికి ఉండేటటువంటి ప్రభావం. ఎందుకంటే ధ్యానం అనేది ఏదో అంటే ధ్యానం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అన్నారు ధ్యానం అనేది చాలామంది జబ్బులు తగ్గిస్తుందండి అని చెప్పి చేస్తారు. అయితే ధ్యానం అనేది జబ్బులు తగ్గిస్తుందా? తగ్గిస్తుంది. ధ్యానం అనేది జబ్బులు తగ్గిస్తుంది. కానీ ధ్యానం చేసేటటువంటి పని కేవలం జబ్బులు తగ్గించటం మాత్రమే కాదు. ధ్యానం చేయగలిగినటువంటి పనుల్లో ఈ జబ్బులు తగ్గించటం అనేది చాలా చిన్న పని. ధ్యానం ఇన్ని చేయగలిగితే ఈ జబ్బులు తగ్గించడం అనేది ఇంతది. మనం ఆ ఒక్కదాన్ని పట్టుకుంటున్నాం, మిగతా వాటన్నిటిని వదిలేస్తున్నాం. ధ్యానం 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 అని పరిగెడుతున్నాం. అంటే ధ్యానం అనేది అంటే ఏం చేస్తున్నామంటే, కామధేనువు దగ్గరకు వెళ్ళి తోడేయటానికి కొద్దిగా పెరుగు కావాలి, ఇస్తావా అన్నట్టుగా ఉంటుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి సాంబారులో కొంచెం కరేపాకు లేదు, కరేపాకు రబ్బిస్తావా అన్నట్టుగా ఉంటుంది. ధ్యానం చేయనిదేంటి? ధ్యానం దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగేదేంటి? కాబట్టి ధ్యానం యొక్క ప్రభావం చాలా 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 గొప్పది. కానీ మనం ధ్యానాన్ని గురించి, అందుకని అసలు ధ్యానాన్ని గురించి నాకు ఇది ఇవ్వు అని చెప్పి ధ్యానాన్ని అడగాల్సిన పనే లేదు. ధ్యానాన్ని ఒక తల్లిగా భావించి, విశ్వాన్ని ఒక తల్లిగా భావించి, ఆ తల్లిని ప్రేమించేటట్టుగా నువ్వు ధ్యానం చెయ్యి. ఇటువంటి ప్రతిఫలం ఆస్వాదించద్దు, చేయటమే నీ ధర్మం. భగవద్గీత కర్మణ్యేవ అధికారహస్తే మా ఫలేషు కదాచన. నువ్వు చేయవలసింది ధ్యానం, ఫలితం నీకేం కావాలో తల్లి చూసుకుంటుంది. నువ్వు అడిగి నీకు ఏది మంచిదో చెడ్డదో నువ్వు నిర్ణయించుకొని అడిగితే నువ్వు చాలా అమాయకుడివి కింద లెక్క. తల్లి ఏం చేస్తుంది? నువ్వు ఏది అడిగితే అంటే నీకు ఏది మంచిదో ఏది చెడో నీకే తెలుసు అనుకుంటావు. నువ్వు నీకు ఏది మంచిదో ఏది చెడుదో నీకంటే ఎవరికి బాగా తెలుసు? విశ్వానికి బాగా తెలుసు. కాబట్టి అదేమీ అనకుండా నేను ధ్యానం చేస్తున్నాను అంతే అంతే. అప్పుడు విశ్వం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు అడిగినది కొన్నిసార్లు నువ్వు ఇవ్వకపోవచ్చు. ఎందుకో తెలుసా? నువ్వు అడిగింది నీకు మంచిది కాకపోవచ్చు. నువ్వు అడగనిదే నీకు ఇవ్వచ్చు. ఎందుకు? నీవు అడగనిది ఇప్పుడు నీకు మంచిదిగా తోచకపోవచ్చు. 10 రోజుల ముందు తర్వాత అదే నీ పాలిట గొప్ప వరముగా ముందు పరిమళించవచ్చు. అందుకని విశ్వాన్ని నమ్మండి, మీరు ధ్యానం చేయండి. అదే ధ్యానం చేస్తే ఏమొస్తుందండి? ఎప్పుడో ఏదో ఇస్తే ఎట్లా ఉంటాయి. అయితే ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? ఇమ్మీడియట్గా ప్రతిఫలం వస్తుంది. ధ్యానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? ఇమ్మీడియట్గా ప్రతిఫలం వస్తుంది.
ఇమ్మీడియట్గా ప్రతిఫలం వస్తుందో తెలుసా? ఫస్ట్ మొదట నువ్వు అడిగినా అడగకపోయినా ధ్యానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? నువ్వు అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఏమొస్తుందో తెలుసా? ఆరోగ్యం వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ ఆరోగ్యం? ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఫస్ట్ ధ్యానం చేస్తే ఆరోగ్యానికి ఓకే, నీ అనేకల ఆరోగ్య సమస్యలకు కారణం ఏంటో తెలుసా? అన్ని ఆరోగ్య సమస్యలకు కారణం ఏంటో తెలుసా? వితౌట్ ఎక్సెప్షన్ ఒత్తిడి, స్ట్రెస్, స్ట్రెస్, ఇంకా అన్ని ఆరోగ్య సమస్యకి కారణం ఒకటి ఉంది. ప్రతి ఆరోగ్య సమస్య, నో ఎక్సెప్షన్. అది కూడా మీరు చెప్పే అన్నీ కరెక్టే, ఏది కరెక్ట్ కాదంటలేదు. ప్రారంభం అది కూడా కరెక్టే. ఆహార అలవాట్లు, మనసు, నీ మైండ్, ప్రతి ఆరోగ్య సమస్యకి మైండ్. కొంచెం భయపడండి, బీపీ పెరిగిపోతుంది. ఇంకొంచెం గట్టిగా ఆలోచించండి, పల్సు పెరిగిపోతుంది. ఇంకా కొద్దిగా భయపడి చేస్తే ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. కాబట్టి నువ్వు ధ్యానం చేసావంటే ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా? నీ బ్లడ్ ప్రెషరు నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకొంచెంసేపు ధ్యానం చేస్తే ఏంటో తెలుసా? నీ పల్సు నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకొంచెం ధ్యానం చేస్తే ఏమవుతుందో తెలుసా? నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే నీ సకల వ్యాధులకు ఏదైతే మూల కారణమో ఆ మూల కారణమైనటువంటి దగ్గరకు వెళ్ళి ఆ ధ్యానం అనేది తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. అది ధ్యానం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు. అదేవిధంగా పర్లేదమ్మా, ఇట్స్ ఓకే, ఆర్ వి గోయింగ్, మనం కరెక్ట్గానే వెళ్తున్నామా? మనం ఇంతవరకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారా? కంటిన్యూ చేయమంటారా? ఓకే. కాబట్టి ధ్యానం మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే, అయితే అసలు టాపిక్ వద్దాం. అసలు ముందు అడిగిన టాపిక్ దగ్గరకు వస్తాం. అంటే ధ్యానం అనేది ఆరోగ్యానికి, రోగాలకి సంబంధం ఏంటి? మనకు 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. అందరికీ తెలుసు కదా, 3 రకాలైనటువంటి కర్మ. ఒకటి, మొట్టమొదటి కర్మ పేరు ఏం పేరు? ఆగామి కర్మ. రెండో కర్మ పేరు ఏం పేరు? సంచిత కర్మ. మూడో కర్మ పేరు ఏం పేరు? ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అంటే ఏంటో తెలుసా? ఎట్లా గుర్తుపెట్టుకున్నాను, నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే, ఇంగ్లీష్లో ఆగామి ఉంది కాబట్టి ఆన్ గోయింగ్ కర్మని ఆగామి కర్మ అంటారు అని చెప్పి నేను ఒక కొండ గుర్తుపెట్టుకున్నాను. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాను, ఏ కర్మ ఏదా, అదేంది ఇదేందా అని చెప్పి కన్ఫ్యూజన్ చెప్పి నేను కొండ గుర్తుపెట్టుకున్నాను. ఏంటంటే ఆన్ గోయింగ్, ఆగామి, ఆన్ గోయింగ్, ఆగామి, ఆన్ గోయింగ్, ఆగామి, ఆన్ గోయింగ్ అని చెప్పేసి సార్లు అనుకొని ఆన్ గోయింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి కర్మ, గోయింగ్ కర్మ. ఇప్పుడు జరుగుతున్నాం, ఇప్పుడు మనందరం ఆగామి కర్మలో ఉన్నాం. ఏంటది? ధ్యానం గురించి నేర్చుకునేటటువంటి అనేటువంటి ఆగామి కర్మలో మనందరం ఉన్నాం. తర్వాత ఈ కర్మలు ఏం చేస్తాయి? 2 కరాలు. ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మ 2 రకాల ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ యొక్క ఆగామి కర్మ అంటే ధ్యానం గురించి మనం నేర్చుకునేటటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఆగామి కర్మ 2 రకాల ఫలితాలను ఇస్తుంది. ఒక ఫలితం ఏంటో తెలుసా? ఇమ్మీడియట్, ఇప్పుడే ఇచ్చేస్తుంది ఆ ఫలితాన్ని. ఈ యొక్క దీంట్లోనే ఇంకొన్ని ఫలితాలు ఉంటాయి. ఈ కొన్ని ఫలితాలు ఏం చేస్తుంది? ఇప్పుడు ఇవ్వదు ఫలితాలు, నీ బ్యాంకులో పడేస్తుంది. ఇప్పుడు తెచ్చుకున్నావు కదా, చేసావు కదా, దీనికి ఫలితం ఇస్తా, కానీ ఇప్పుడు మనం కొంచెం రోజుల తర్వాత ఇస్తా. ఇప్పుడు కొంచెం ఇస్తా,
నువ్వు పని చేసావు కదా, ఈరోజంతా పని చేశాను సార్, ఈరోజంతా పని చేశాను. ఓకే, చేసావురా, నీ కూలి ఎంత? 100 రూపాయలు. అయితే 100 రూపాయలు ఇప్పుడే ఇచ్చేసేసాను, నువ్వు ఖర్చు పెట్టుకుంటావు కదరా. కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు ఒక 50 రూపాయలు ఇప్పుడు తీసుకో, ఇంకొక 50 రూపాయలు నీ పేరుతోనే నేను దాచి పెడతా. ఒక 4 రోజులు అయిన తర్వాత 3, 5, 15,000 వస్తాయి. అప్పుడు ఇస్తారా నీకు? ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఖర్చు పెట్టుకో 50 రూపాయలు. ఇప్పుడు కనిపించేటటువంటిది వేరు, కొన్ని రోజులు ఖర్చు పెట్టుకుంటాం. అట్లానే ఇక్కడ కూడా 2 రకాల ఫలితాలు వస్తాయి. మొట్టమొదటి ఫలితం ఏంటంటే, ఇప్పుడు మీరు ధ్యానం చెయ్యంగానే, దీని గురించి వినంగానే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఏ ఫలితం? ఆగామి కర్మ యొక్క ఫలితం. అయితే మీరు ఇప్పటి నుంచి సాయంత్రం మళ్ళీ భోజనం చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా, సామాన్యం క్లాసుల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు దాకా మధ్యాహ్నం దాకా ఉంటారు. మధ్యాహ్నం భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫోటో తీయండి, రూమ్ ఎంత బాగుందో. తర్వాత ఫోటో తీయండి, తిన్న తర్వాత ఎట్లా ఉంటుందో చూడండి. అప్పుడేముంటుంది, అప్పుడు ఎప్పుడైతే ఈ మధ్యాహ్నం వెళ్ళకుండా ఇప్పుడు దాకా ఉండి మధ్యాహ్నం వెళ్ళకెళ్ళే వాళ్ళకు కూడా, వాళ్ళందరికీ ఆగామి ఫలం మాత్రం ఎక్కువగా వస్తుంది. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇళ్ళకి వెళ్తారే, ఆ సంచిలో వేస్తారు చూడండి, ఆ ఫలం వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ విందాము అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఆ బ్యాంకులో వేస్తుంది, తర్వాత ఇస్తామంటారు చూడండి, వాళ్ళకి ఫలితం ఇంకో రకంగా ఉంటుంది. మరి నువ్వు మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పని చేయమని చెప్తే నువ్వు మధ్యాహ్నం చేసి నేను చూడలేదని చెప్పి చక్కగా జారుకున్నావు కదా, నేను చూసా, కాబట్టి నీకు బ్యాంకులో ఏం బళ్ళా, ఈ 50 రూపాయలు తీసుకొని పో. మరి నువ్వు సాయంత్రం దాకా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు 50 రూపాయలు ఇప్పుడు ఇస్తాను, మిగతా 50 రూపాయలు నీ బ్యాంకులో వేస్తాను, తర్వాత చెప్తా. అలా బ్యాంకులో వేసే కర్మ ఏంటో తెలుసా? సంచిత కర్మ. ఈ సంచిత కర్మ నేనెటు గుర్తుపెట్టుకున్నాను తెలుసా? ఎవరన్నా టీ తోటల్లో టీ ఆకు కోసేవాళ్ళు ఎట్టుంటారు, వాళ్ళు వెనక దగ్గర ఒక బుక్ ఉంటుంది, వాళ్ళు ఇట్లా చేసేసి ఇట్లా అనుకుంటుంటారు, అంటే వెనక సంచిలో వేసుకుంటుంటారు. సంచిలో వేసుకునేటటువంటి కర్మని సంచిత కర్మ అని. అంటే నేను అట్లా గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే నాకు చిన్నప్పుడు చెబుతుంటే అంత కన్ఫ్యూజన్, ఏ కర్మ ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఏమ్మా? అది సంచిలో వేసుకునేటటువంటి కర్మ సంచిత కర్మ. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఈ సంచిత కర్మ ఏమవుతుంది, ఇప్పుడు ఉపయోగపడదు, ఎప్పుడో తర్వాత అప్పుడు అవుతుంది. అప్పుడేమవుతుంది, అంతా విన్నారు కదా, ఇప్పుడు వచ్చేసింది కదా, రేపు ఒక 4 రోజులైన తర్వాత రోజు ధ్యానం కనబడిన తర్వాత ఏదో మీకు ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో సడన్గా ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తుంది సార్, అప్పుడు ఆ సంచిలో ఉన్నటువంటి కర్మ, ఒరే నీకు కొంచెం బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ తీసుకొని వాడుకో అని చెప్పి సంచిలో ఉన్నటువంటి కర్మ పనిచేయదు, స్టోరేజ్ బ్యాంకులో వేసుకున్నట్టు అన్నమాట. నీకు అవసరం ఉన్నప్పుడు ఆ బ్యాంకులో నుంచి వాడుకుంటాం. ఆ వాడుకునేటటువంటి కర్మని ఏమంటారు? ప్రారబ్ధ కర్మ. అందరికి అర్థమైందమ్మా? ఈ మూడిటికి క్లారిటీ వచ్చిందా? ఆగామి కర్మ అంటే ఏంటి, సంచిత కర్మ ఏంటి, ప్రారబ్ధ కర్మ అంటే. ఈ 2 కాకపోతే మూడోది ప్రారబ్ధ కర్మ. అట్లా గుర్తుపెట్టుకో, ప్రారబ్ధ కర్మ. అయితే ప్రారబ్ధ కర్మలు అనేది ఇందాక వారు చెప్పింది, ప్రారబ్ధ కర్మలు అనేవి చెడ్డవా మంచివా? ప్రారబ్ధ కర్మ అనేది ప్రారబ్ధ కర్మ అంటే ఏ చెడ్డది, బి మంచిది. మంచివి మరియు చెడ్డవి 2 ఉండును. ఏది? డి ఏది కాదు. ఏ అనుకునే వాళ్ళ చేతులెత్తండి. చెడ్డవా? ఓకే. బి మంచివి అనే వాళ్ళ చేతులెత్తండి. ఓకే.
చెడ్డవి మరియు మంచివి అనే వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఏది కాదు అనుకున్న చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఆన్సరు సి. ఆన్సరు సి. అందుకని వారు ఆచార్యులు అయ్యారు. కాబట్టి మంచివి ప్లస్ చెడ్డవి అంటే ఇప్పుడు నువ్వు అనుకోకుండానే నీకు లాటరీ వచ్చింది అనుకోండి, అది మంచి ప్రారంభ కర్మ. ఏదో జన్మలో వేసుకుంటే ఆ బ్యాంకులో అది ఉంది, ఆ బ్యాంకులో నుంచి వచ్చింది అంతే. నీకు రావాల్సిందే వచ్చింది. నీకు జబ్బు చేసింది, అది కూడా ప్రారంభ కర్మే. అంటే నువ్వు మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. అయితే మంచి చేస్తే సుఖపడతాం, కానీ చెడు కనుక చేస్తే మనందరం ఏమవుతాం? బాధపడతాం. ఎక్కడి నుంచి వచ్చిందరా, ఏ జన్మలో చేసుకున్నాను పాపం, ఇందాక వారక్షి ఎందుకు వచ్చింది, నాకు ఒక్కడికి ఎందుకు వచ్చింది, ఆమెకి ఎందుకు రాకూడదు, ఆమె నేను ఒకటే కదా, నాకంటే నేనంటే ఆమెకు పెద్దదాన్ని కదా, లేదా ఆమెకి నేనంటే ఆమెకు చిన్నదాన్ని కదా, నాకు ఇంకా ఎక్కువ వయసు ఉంది కదా. చూడు, నేను మొన్న అందరిని తిడతా ఉంది, నేను ఎవరిని తిట్టలేదు, ఆమెకి ఎందుకు రాలేదు, పక్కింటి వాడికి రాలేదు, ఎదురింటి వాడికి ఎందుకు రాలేదు, నాకే ఎందుకు వచ్చింది, ఈ రకంగా వారు అన్నట్టుగా దాన్ని ద్వేషించటం మొదలు పెడతాం. కానీ ప్రారబ్ధ కర్మ వచ్చినా ప్రేమించగలిగినటువంటి శక్తి కొంతమంది దగ్గరే ఉంటుంది. అటువంటి దానికి గొప్ప ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ఎవరన్నా చెప్పగలరా? రమణ మహర్షి. అబ్బా, ఎవరు సార్ చెప్పింది? గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? రమణ మహర్షి. రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ ఏంటి, మీరంటే ఎవరు? దైవ సమానం సార్, మీకు క్యాన్సర్ రావటం ఏంటి? క్యాన్సర్ని తగ్గించుకోలేరా? మీరందరూ అసలు నిజంగా మీరు చెప్పేది నిజమా, మీరు అటువంటి వాళ్ళ కాదా అని మాకు అనుమానం వస్తుంది. మీరు క్యాన్సర్ కావాలంటే మీరు తగ్గించుకోకపోతే విశ్వంలో క్యాన్సర్ని ఇంకెవరు తప్పించుకోగలుగుతారు సార్ అని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? ఇది ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చింది. ఇప్పుడు కనుక నేను తగ్గించుకోగలను, 5 నిమిషాలు పట్టదు నేను తగ్గించుకోవాలంటే, కానీ తగ్గించుకుంటే ఏమవుతుందో తెలుసా? దీన్ని మళ్ళీ భరించడం కోసం నేను మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాను. అదే కాకుండా నేను దీన్ని భరించగలిగినటువంటి శక్తిని కనుక నేను పొందితే ప్రారబ్ధ కర్మ అయిపోతుంది, మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి పని లేదు, మోక్షాన్ని పొందేటటువంటి అవకాశం ఈ జన్మలోనే నాకు దొరుకుతుంది. అందుకని నేను అనుభవిస్తాను, కానీ మీరందరికీ నేను బాధపడుతున్నట్టుగా అనిపిస్తాను, కానీ నేను మాత్రం బాధపడతాను. అలా కాకుండా మనకి రెండవ వ్యక్తి ఎవరన్నా తెలుసా? అదేంటండి, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన కూడా కిడ్నీస్తో బాధపడ్డారు. మనందరం అనుకుంటాం, అది బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏంటి కిడ్నీస్తో బాధపడటం ఏంటి, మనలాగా సామాన్యుల్లాగా మనకి ఆయనకి తేడా ఏంటి, చూడటానికి రెండు ఒకటే, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకి మనకి ఎంతో 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 తేడా. ఎందుకు? ఆయనది కూడా ప్రారబ్ధ కర్మే, అందులోనే వచ్చింది వారికి కూడా. అయితే ఇప్పుడు వారి పాయింట్ దగ్గరికి వస్తున్నాం. ప్రారబ్ధ కర్మను కూడా హ్యాపీగా అనుభవించవచ్చు. దేని ద్వారా? ప్రారబ్ధ కర్మ ఎప్పుడైతే నీకు వస్తున్నదో దానాన్ని గనక నువ్వు ధ్యానంతో జ్ఞానంతో గనక చూడగలిగినప్పుడు ఆ ప్రారబ్ధ కర్మను కూడా సంతోషంగా అనుభవించే స్థితికి నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉపయోగపడేది ఏంటో తెలుసా? ధ్యానం. దానికి ఉపయోగపడేది ధ్యానం. కాబట్టి ధ్యానం ఏంటంటే దీనికి ఉపయోగపడుతుంది, ఈ పరిస్థితుల్లో ధ్యానం ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి ప్రారబ్ధ కర్మల గురించి చక్కగా
ఎటువంటి కర్మ అయినా రాని, నీకు అనవసరం. ధ్యానంలో కనుక అయితే ప్రారబ్ధ కర్మలో కొన్ని శారీరకమైనటువంటి ఇవి జరగాలి. కానీ శరీరంలో చూడండి, ఇప్పుడు కొంతమంది నొప్పితో బాధపడతారు. నొప్పితో బాధపడే వాళ్ళు కొంతమంది ఇంజక్షన్ కూడా పొడవడం అవసరం లే వాళ్ళకి. ఆ ఇంజక్షన్ అక్కడ దగ్గరకు వస్తుంటే చాలు, అమ్మో నాకు నొప్పి 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 అంటారు. ఇంకా తాకలా నొప్పి, ఇంకా ఇంజక్షన్ సూది ఇంకా తాకలా, హంగానే నొప్పి 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 అంటారు. కొంతమంది కొంచెం అక్కడ తాకంగానే అని చెప్పి పడతారు నొప్పి. ఇంజక్షన్ సూది ఎంత ఉంటుందండి, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత ఉంటుంది, దానికి ఎగిరి గంతేసి కదా పట్టేస్తారు. కొంతమంది చిన్నపిల్లలు పొడవండి సార్ అని చెప్పి చేయి పెడతారు. అంటే ఏంటి, ఒకే రకమైనటువంటి మనుషులు నొప్పి యొక్క ప్రభావాన్ని పొందటంలో డిఫరెంట్ రకంగా ఉంటారు. అందరికీ ఒకే రకమైనటువంటి రాయి తీసుకొని కొడితే కొందరికేమో చిన్న నొప్పి అనిపిస్తుంది, కొందరికేమో సున్నితంగా ఉండే వాళ్ళకి పెద్ద నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు నేనున్నాను, చెప్పులు లేకుండా ఉండటం అలవాట్లేదు. నేను వెళ్ళి అక్కడ చెప్పులు లేకుండా కనుక కాలు పెట్టాను అనుకోండి, ఆ కాళ్ళు ఇదైపోతుంది. అదే వ్యవసాయదారుడు ఉన్నాడు, ఉదయం లేచి చెప్పులు లేకుండా తిరుగుతుంటాడు, అతను ఏముండదు, మామూలుగా నడిచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏంటి, నువ్వు చేసుకున్నటువంటి ప్రాక్టీస్ మీద నువ్వు ఎలా బాధపడతావు అంటే ప్రారబ్ధ కర్మని అనుభవించడం కూడా నువ్వు చేసుకునేటటువంటి సాధన వల్ల ఆ ప్రారబ్ధ కర్మని హ్యాపీగా అనుభవించేటటువంటి స్థితికి నువ్వు ఈజీగా చేరుకుంటావు. దానికి వారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మను సరిగా నువ్వు చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది ధ్యానం. అన్నా, ఇదివరకు ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా? ఎనీ డౌట్స్? అదే సినిమాలు అంటారే, ఎనీ డౌట్స్ అని. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి రివైండ్ చేసుకోమనండి, 5 minutes మెయింటైన్ చేసి మళ్ళీ యా సరే, నేను చెప్పిన మంచి ఆలోచన అండి. నేను చెప్పిన ఒకసారి మీరు మనసులో రివైజ్ చేసుకోండి. ఏది ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఒకసారి ఏది అంటే ఏమిటి. కాబట్టి ప్రారబ్ధ కర్మను మంచులు చెడులు రెండు ఉంటాయి. కాబట్టి మంచి అనుభవించవచ్చు, చెడు వచ్చినా కూడా మనం బాధ లేకుండా దానిని దాటచ్చు. బాధ లేకుండా దాటాలి అంటే దానికి మార్గం ధ్యానం ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం. కాబట్టి వీటిని తలుచుకుంటూ ఒక 10 minutes మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ. మీరు చేపిస్తారా? ఫ్రెండ్స్, ముందు అందరూ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. బయటికి వెళ్ళొద్దు, ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పినన్నీ కూడా వాటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అందరం కళ్ళు మూసేసుకొని ఒక 2 minutes రివైండ్ చేసుకున్నాం. సార్ ఏం చెప్పారు, మనకేం గుర్తుంది, దానిలో మనకేం డౌట్స్ ఉన్నాయి అనేది ఒక 2 minutes రివైజ్ చేసుకొని ఒక 5 minutes మెడిటేషన్ చేసి నెక్స్ట్ విల్ గో టు మళ్ళీ కొత్త టాపిక్ వెళ్దాం. హాయిగా కూర్చున్నా, కళ్ళు 2 మూసేద్దాం. కళ్ళజోడు తీసారు, కొంతమంది కళ్ళజోడు పెట్టుకున్నారు. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కర్మ సిద్ధాంతం. సో సార్ ఏదైతే చెప్పారో దాని మనసులో ఒకసారి ఒక 2 minutes రివైజ్ చేసుకున్నాం. చాలా చక్కగా క్లారిటీగా క్లియర్గా, ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలే, అంత అద్భుతంగా చెప్పారు. దాన్ని చక్కగా మనం రివైండ్ చేసుకున్నాం ఒక 2 minutes. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో కూడా మళ్ళీ మననం చేసుకొని దాన్ని మనసులో పెట్టుకున్నా డౌట్. ఎవరైనా బుక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే గుర్తుండకపోతే కళ్ళు తెరిచినాక ఆ డౌట్ని రాసుకుందాం పుస్తకంలో.